విల్లును భుజాన తగిలించుకుని అడవిలో వేటకు బయలుదేరాడు ఓ బోయవాడు. వేగంగా అడుగులు వేసుకుంటూ అడవి మధ్యకు వెళ్ళి ఓ చోట గుంపుగా ఉన్న దుప్పులను చూశాడు. వాటిలో ఒక దుప్పు మీద అతడి దృష్టి పడింది. బాణాన్ని సంధించి ఆ దుప్పి మీదకి వదిలాడు. బాణం సూటిగా వెళ్ళి దుప్పి ఆయువు పట్టులో దిగింది. మరుక్షణం గిలగిల తన్నుకుంటూ ప్రాణం వదిలింది. ఈ సంఘటనతో మిగతా దుప్పులు తలో దిక్కుకి పారిపోయాయి. ఆ రోజంతా ఆ ఇంటిల్లిపాది మాంసాన్ని తృప్తిగా తిన్నారు. ఆ రాత్రి ఇంట్లో అందరూ గుర్రు పెట్టి నిద్రపోతున్నారు. అర్ధరాత్రి 3 జాముల సమయంలో అప్పుడు బోయవానికి ఒక కల వచ్చింది. ఆ కలలో బోయవాడు ఒక్కడే అలా నడుచుకుంటూ వెళ్తుండగా సుందరమైన ఒక ఉద్యానవనం కనిపించింది. ఆ వనంలోకి వెళ్ళేసరికి అతడికి అనిర్వచనీయమైన ఆనందం కలిగింది. కొద్ది దూరంలో ఒక సరస్సు కనిపించింది. సరస్సుకేసి నడిచాడు. అతడు సరస్సు చేరేసరికి ఆ సరస్సులోంచి సువాసనలు రాసాగాయి. ఆ వాసనకి అతడి హృదయం పులకించిపోయింది. అలా వెళ్ళి పచ్చిక మీద మేను వాల్చాడు. ఆ వాసనలను ఆస్వాదిస్తూ మగతగా కళ్ళు మూసుకున్నాడు. సరిగ్గా అప్పుడే అక్కడకు పుష్పక విమానం ఒకటి ఆకాశంలోంచి కిందకి దిగుతూ బోయవాడు నిద్రపోయిన ప్రదేశానికి వచ్చి నేల మీద వాలింది. విమానం నుంచి అందమైన యువతి కిందకి దిగి బోయవాని దగ్గరకు వెళ్ళి అతడి మీద మంత్రజలాన్ని చల్లింది. వెంటనే అతను మేల్కొన్నాడు. ఆ యువతి అసమాన సౌందర్యానికి ఆశ్చర్యపోయిన అతడు ఆమెకేసి అలా చూస్తూ వెళ్ళి ఆమెను కౌగిలించుకున్నాడు. తరువాత ఆ బోయవానిని తీసుకుని విమానంలో వెళ్ళిపోయింది. అప్పటి వరకు కలగంటున్న బోయవాడు మేల్కొన్నాడు. తనకు వచ్చిన కల గురించి ఆలోచిస్తూ భార్యను లేపి తనకు వచ్చిన కల గురించి చెప్పాడు. మామా, నీ కల భలేగా ఉంది. నిజంగా అలాంటి యువతి వస్తే వెళ్ళిపోతావా? భర్త కళ్ళల్లోకి చూస్తూ అడిగింది భార్య. యువతి రావడానికి అది నిజం కాదే, కల. ఎందుకో నా మనసు పరిపరి విధాలా పోతుంది అన్నాడు బోయవాడు. వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటున్న సమయానికి వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై పవలించి ఉన్నాడు. అప్పుడు నారద మహర్షి అక్కడికి వచ్చాడు. లక్ష్మీనారాయణులకు నమస్కరించాడు. నారద, గిరిధరుడి శాపం తీరే సమయం ఆసన్నమైంది. నువ్వు వెళ్ళి అతడికి జ్ఞానోపదేశం చెయ్యి అన్నాడు శ్రీహరి. అటులనే స్వామి, నీ అంశతో అవతార పురుషుడిగా అవతరించిన శ్రీరాముని దివ్యచరితను ఆ గిరిధరుడి చేతని రాయించదను అన్నాడు నారదుడు. అవశ్యం నారద అన్నాడు శ్రీహరి. మరు నిమిషంలో నారదుడు అదృశ్యమయ్యాడు. మరుసటి రోజు బోయవాడు విల్లంబులు ధరించి వేటకు బయలుదేరాడు. అడవిలో జంతువుల కోసం పరికించి చూస్తున్నాడు. అప్పుడు నారదుడు మహతి మీటుకుంటూ బోయవాని ఎదుట నిలిచాడు. నారదుణ్ణి విస్తుబోయి చూడసాగాడు బోయవాడు. గిరిధర అని బోయవాని వంక చూస్తూ సంబోధించాడు నారదుడు. నా పేరు గిరిధరుడు కాదు, మల్లన్న అన్నాడు బోయవాడు. ఆ మాటకి చిన్నగా నవ్వాడు నారదుడు. ఈ జన్మలో నీ పేరు మల్లన్న, గత జన్మలో నువ్వు గిరిధరుడను, గంధర్వుడవు, గొప్ప విష్ణు భక్తుడవు, విశేషించి అద్భుతమైన పాండిత్యం కలిగిన వాడవు. ఓ రోజున నువ్వు ఒక అడవిలో విహరిస్తూ పళ్ళతో ఉన్న చెట్టును చూశావు. అప్పుడు నీకు చెట్టు పండు కావాలనే కోరిక కలిగింది. ఒక రాయిని తీసుకుని చెట్టుపైకి విసిరావు. అయితే ఆ చెట్టుపైన గూడు కట్టుకుని 2 దేవతా పక్షులు నివాసం ఉంటున్నాయి. వాటికి 2 పిల్లలు కూడా ఉన్నాయి. నువ్వు విసిరిన రాయి వేగంగా వెళ్ళి గూటిలో ఉన్న పిల్లలను తాకింది. ఆ వెంటనే పిల్ల పక్షులు 2 చనిపోయాయి. అప్పుడు
పక్షి జంట విపరీతంగా ఆక్రోశించి నువ్వు బోయివాడిగా జన్మ ఎత్తి జీవించమని శపించాయి. ఆ విషయం నీకు తెలీదు. అయితే నువ్వు త్రికరణ శుద్ధిగా శ్రీహరిని పూజించటంతో ఆ స్వామి నీకు శాప విమోచనం అనుగ్రహించాడు. గత రాత్రి నీకు వచ్చిన కల అదే. నువ్వు అందమైన సరస్సు వద్దకు వెళ్ళడం, ఒక దివ్యకాంత వచ్చి విమానంలో నిన్ను తన వెంట తీసుకుని వెళ్ళడం. నారదుడు మాట ముగించేలోపు బోయవాని కళ్ళల్లో నీళ్లు సుడులు తిరిగాయి. మనసులో ఏదో తెలియని ఉద్వేగం. ఆ వెంటనే భార్యాబిడ్డలు గుర్తుకు వచ్చారు. స్వామి, నా భార్యాబిడ్డలు నేను లేకుండా బతకలేను అన్నాడు బోయవాని జన్మ ఎత్తిన గిరిధరుడు. గిరిధర, ఈ ప్రాపంచిక వ్యామోహం నుంచి నువ్వు బయటపడాలి. ఒక పంచేయి, ఇంటికెళ్ళి నీ ఆలుబిడ్డల్ని నువ్వు చేసిన పాపాలు పంచుకుంటారేమో అడుగు. వాళ్ళు సరే అంటే నువ్వు నీ వాళ్ళతోని ఉండిపో, లేకుంటే నా వద్దకు రా అన్నాడు నారదుడు. సరేనని ఇంటికి వెళ్ళాడు బోయవాడైన గిరిధరుడు. ఏమయ్యా, మాంసం ఏది తీసుకురాలేదేం అడిగింది గిరిధరుడి భార్య. తెస్తాలే గాని నాకు ముని కనిపించాడు. అతడు చాలా మంచోడిలా ఉన్నాడు. పక్షుల్ని జంతువుల్ని చంపి నేనెంతో పాపం చేశానని చెప్పాడు. ఇప్పుడు నాకు పుణ్యఫలాన్ని ఇస్తానంటున్నాడు అన్నాడు గిరిధరుడు. అయితే తీసుకోవయ్యా అంది భార్య. అందుకు నువ్వు మన బిడ్డ నా పాప ఫలంలో సగాన్ని తీసుకోవాలని ఆ ముని చెప్పాడు అన్నాడు గిరిధరుడు. ఏంటి, నీ పాపాలన్నీ మేం పంచుకోవాలా? నీకంతా ఇవ్వాలనుకుంటే పుణ్యాన్ని ఇవ్వు, అంతేకాని పాపాన్ని పంచుకోమని అడక్కు అంది భార్య. మరుక్షణం గిరిధరుడిలో బాహ్యబంధాల మీద విరక్తి కలిగింది. సరాసరి నారదుని వద్దకు వచ్చి కాళ్ళ మీద పడి వలవలా ఏడ్చి కర్తవ్యం ఏమిటని అడిగాడు. గిరిధర, నీకో దివ్య మంత్రాన్ని ఉపదేశిస్తాను. ఆ మంత్రాన్ని స్మరిస్తూ చరితార్థుడివికా అని చెప్పి గిరిధరుడి చెవిలో మరా 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 అని 3 సార్లు చెప్పి వచ్చిన దారిని వెళ్ళిపోయాడు. తనకు నారదుడు ఎక్కడైతే మంత్రాన్ని ఉపదేశించాడో ఆ స్థలంలోనే మఠం వేసుకుని కూర్చుని మంత్రాన్ని జపించసాగాడు. నెలలు సంవత్సరాలు గడిచిపోతున్నాయి. గిరిధరుడి మీద పుట్టలు లేచాయి. అతడి తపశ్శక్తికి దేవతలు సంతోషించారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు ముగ్గురు గిరిధరుడి ఎదుట నిలిచారు. గిరిధర అని పిలిచాడు బ్రహ్మ. కళ్ళు తెరిచాడు గిరిధరుడు. త్రిమూర్తులను చూసి తన్మయత్వం చెందాడు. ఆనంద బాష్పాలు రాలుస్తూ ముగ్గురిని స్తుతించాడు. గిరిధర, ఇక నుంచి వాల్మీకి అనే నామంతో లోకప్రసిద్ధి చెందుతావు. ఈ శుభ సమయంలో నువ్వు ఆ శ్రీరామచంద్రుడి చరితను కావ్యరూపానికి శ్రీకారం చుట్టాలి. అందుకు నువ్వే సమర్థుడవు అన్నాడు ఈశ్వరుడు. నేనొక్కణ్ణి రామాయణాన్ని అని గిరిధరుడు మాట ముగించేలోపు అందుకు నీకు సహాయంగా వినాయకుడు ఉంటాడు అని చెప్పి బ్రహ్మ వినాయకుణ్ణి స్మరించుకున్నాడు. మరుక్షణం వినాయకుడు ప్రత్యక్షమయ్యాడు. వినాయక, వాల్మీకిగా ప్రసిద్ధి చెందిన ఈ గిరిధరుడు రామాయణాన్ని రచిస్తున్నాడు. ఇతడు చెబుతుంటాడు, నువ్వు రాస్తుండాలి అన్నాడు బ్రహ్మ. పెద్దలు చెప్పింది వినడం పిల్లల బాధ్యత. మీరు చెప్పింది నాకు శిరోధార్యం అన్నాడు వినాయకుడు ఎంతో వినయంగా. శుభముహూర్తం నిర్ణయించబడింది. వాల్మీకి చెప్తున్నాడు, వినాయకుడు రాస్తున్నాడు. రోజులు గడిచిపోతున్నాయి. రామాయణం రాయడం పూర్తి అయింది. రామాయణం మనందరికీ పుణ్యకావ్యమై నిలిచింది. తరతరాలకి మనకు తరగనిదిగా నిలిచిపోయింది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.